హలో అండి. మేము రెడీ అవ్వి పుష్కర హారతికి బయలుదేరి వెళ్తున్నామండి. మేమైతే మా బస్సులో 26 మెంబర్స్. అయితే అందరూ కూడా ముందు వెళ్ళిపోయేవారు. అక్క కొంచెం పెద్ద వయసు కదా! నడవలేకపోయేది. అందుకని మేము నలుగురమే వెళ్ళేవాళ్ళం. నా మనవడైతే మానస్ మాకు చాలా హెల్ప్‌గా ఉండేవాడు. అయితే హారతి అయిపోయాక మేము తిరిగి వస్తుంటే అక్కడ గురునానక్ ఎవరో గురూజీది పుట్టినరోజండి. ఉగాది కదా ఆ రోజు. అయితే ప్రతి వీధిలో కూడా అంతా కూడా సంబరాలు జరుగుతూ జనం చాలామంది ఉన్నారు. మాకు రిక్షా కానీ, ఆటో కానీ దొరకలేదు. మేము అవన్నీ చూస్తూ మేము నడుచుకుని వస్తున్నాము. దారి పొడవునా ఊరేగింపులు, రథాలు, గుర్రాలు, లైటింగు, ప్రసాదాలు, పాయసాలు అన్నీ కూడా పంచుతున్నారు. ఆ వీడియో కూడా నేను కవర్ చేశాను. నేను షార్ట్ వీడియో చేసి షేర్ చేస్తాను. అయితే వాళ్ళ సంబరాలైతే చాలా బాగా చేసుకున్నారు. అవన్నీ చూస్తూ మేము రూమ్‌కి వచ్చేసాము. కాశీలో 3 నైట్స్ అండి మేము ఉండేది. థ్యాంక్ యూ.